హాయ్ అండి, వెల్కమ్ టు ఆలి రహస్యాలు. వారాహిదేవి నవరాత్రుల్లో 8వ రోజు కాబట్టి ఆవిడ గురించి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం. వారాహి తల్లికి నైవేద్యం ఎందుకు రహస్యంగా పెడతారు? ఎందుకంటే వారాహి తల్లి తంత్రశక్తుల దేవత. ఆమెకి చేసే పూజ విధులు నైవేద్యం సమర్పణ బయట విధంగా కాకుండా గుప్తంగా చేయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే వారాహి తల్లి అత్యంత శక్తివంతమైన గుప్త దేవత. ఆమె పూజల్లో శబ్దం హడావిడి ఉండకూడదు. తన కోసం చేసే నైవేద్యాన్ని కూడా తల్లి మౌనంగా స్వీకరిస్తుందంట. దీనివల్ల అమ్మ చల్లగా ఉంటారు, భక్తులకు కరుణగా అనుగ్రహిస్తారు. ఇతర దేవతలకు గంటల మోగిస్తూ శబ్దంతో పూజ చేస్తారు. కానీ వారాహి అమ్మకు మాత్రం మంత్రాల శబ్దం కూడా వినిపించకుండా గుప్తంగా నైవేద్యం పెడతారు. తల్లికి కోపం రాకుండా ఉండాలంటే నైవేద్యం కూడా మౌనంగా సమర్పించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వారాహి అమ్మ గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో వారాహి అమ్మ గురించి ఇంకొన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు వారాహి దేవి నమో నమః. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.